ఇతని పేరు విజయ్. తాగాలన్న కోరికతో, లేటవుతుందన్న విసుగుతో తాగడానికి బయలుదేరాడు. గత 10 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా తాగడం మానలేదు. ఇతని జీవితం ఒక వ్యక్తి పరిచయంతో మారబోతోంది. ఎవరా వ్యక్తి, ఏంటా మార్పు, మీరే చూడండి. ఈ ప్రపంచానికి నేను ఒక్కటే చెప్తానా, తాగుబోతులు ఎవరైనా చిన్న పిల్లలని. కావాలంటే చూడుర్రి. ఎంతకో పిశాని కనిపెట్టు, ఎవరెవరికో ఇస్తారు నోబెల్ ప్రైజ్. ఒక్కడంటే ఒక్కడు ఈ తాగుబోతునికి ప్రైజ్ ఇచ్చిలా. అందుకే గవర్నమెంట్ డిమాండ్ చేస్తారా, ప్రతి సంవత్సరం వైన్ షాపులు అన్నీ సర్వే చేసి బెస్ట్ తాగుబోతా వాడేయాలి. ఎవర్రా నువ్వు, నన్ను పడుకొని లాగుతాను? ఏంది బ్రో అట్లా మాట్లాడుతున్నావు? నేను లాకపోతే కొంచెం అయితే బైక్ గుద్దు నిన్ను. తమ్ముడు, తాగినప్పుడు నా మీద చిన్న పిల్లలు ఉంటారు, కానీ ఈ సొసైటీ ఏమో తాగుపోతుంటది. చిన్న పిల్లల నడవడం తప్ప తమ్ముడు? తప్పేం లేదు కానీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను బైక్ మీద దింపుతా. నన్ను దింపనీకి నువ్వెవర్రా? ఏంది బ్రో అలా అంటున్నావు? నీ కండిషన్ చూసినావు ఎట్లుందో? రోడ్డు మీద బస్సులు లారీలు తిరుగుతున్నాయి. నా మాటిను, నా బైక్ మీద దింపుతా, వచ్చాయి. సరే వా, దింపుతూ వా. ఎవరు నన్ను కాపాడే వాళ్ళు లేరా? పోలీస్! కిడ్నాప్! పోలీస్! కిడ్నాప్! పోలీస్! అరే నన్ను కాపాడే వాళ్ళు ఇవ్వలేరా? ఏంది బ్రో, ఏంది? అరే, నువ్వు కిడ్నాపర్ వేరా, నాకు తెలుసు. నన్ను వదిలిపెట్టరా, నీకు దండం పెడతారా? అరే అట్లాంటిది ఏం లేదు బ్రో, చల్. అరే, నీకు దండం పెడతారా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. లేడీస్ కి షీ టీమ్ ఉన్నట్టు మొగళ్ళకి హీ టీమ్ పెట్టమని సీఎం కి రిక్వెస్ట్ చేస్తారా? ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. ఒక్క నిమిషం బ్రో. మొత్తం ఎతికినా నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నిన్ను కిడ్నాప్ చేస్తే నాకేమొస్తుంది బ్రో? అంతే అంటావా? సరే పా. థ్యాంక్ యూ బ్రో. బ్రో 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 ఒక్క నిమిషం. ఏ బ్రో, నా ఫోన్ ఎందుకు తీసినావు? బ్రో ఇది నా నెంబర్. రేపు వైన్ షాప్కి వచ్చి తాగిన తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నేను ఇంటికాడ దింపేస్తా. జాగ్రత్త జాగ్రత్త బ్రో.
మళ్ళీ రేపు ఫోన్ చేయాల. ఎవర్రా వీడు పిచ్చో లెక్కనే ఉన్నాడు. హే. అన్నా ఈ 200 తీసుకుని ఆఫీ. జగమే మాయా బతుకే మాయా వేదాలలో ఛీ, ఏంది బ్రో నువ్వు ఇలా చేసినావు? నిన్న ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినా కదా. కాదు నువ్వు ఎందుకు ఫోన్ చేయలే? చల్ నడు, దా బండెక్తురా, ఇంటికి తీసుకుపోతా. అసలు ఎవర్రా నువ్వు? నా వెంబడెందుకు పడతాను? నీకు ఇంకెవ్వడు దొరకలేదారా? అసలు నేనెందుకు నీతో నొత్తారా? నేను రాను పో. అరే ఏంది బ్రో అట్లంటున్నావు? అసలే నువ్వు తాగున్నావు. పా పోదాం పా. హే, నువ్వెవ్వడో చెప్పు, నా వెంబడి ఎందుకు పడతానో చెప్పు, గప్పుడే నీతో నొత్తా. లేకపోతే కలిసి బై. అక్కడ కూర్చొని మాట్లాడదా? దా బ్రో దా, అక్కడ కూర్చొని మాట్లాడదా? చెప్తా అని గీడికి తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. అసలు ఎవరు నువ్వు? ఏంది ఇదంతా? చెప్పు. చెప్తాను బ్రో. నా పేరు దిలీప్. నేను 6th క్లాస్ చదివే మీ అబ్బాయి వినయ్ వాళ్ళ టీచర్ని. నా కొడుకు వినయ్ వాళ్ళ స్కూల్ టీచర్వా? అయితే స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకోక నా ఎంబడెందుకు పడతానో? ఎందుకు పడుతున్నానా? నాలాగా వాడు కూడా ఒక తండ్రి లేనివాడు కావద్దని. నాలాగా వాడు హోటల్స్లో, వైన్ షాప్స్లో, బస్ స్టేషన్ల పంటి, రైల్వే స్టేషన్ల పంటి ఎక్కడ పడితే అక్కడ బిస్కెట్స్, చిప్స్ అమ్మకూడదని నీ వెంబడి పడుతున్నాను. నా కొడుకెందుకు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో బిస్కెట్లు, చిప్స్ అమ్ముకుంటాడు? చెప్పు. నువ్వు ఇట్లా తాగి తాగి సచ్చినాక అమ్ముకోకపోతే ఇంకేం చేస్తాడు? అసలు నువ్వెందుకు హోటల్లో పనిచేసావు తమ్ముడు? ఏంది ఇదంతా? నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మను కొట్టేవాడు. నేను అడ్డుపోతే నన్ను కొట్టేవాడు. అసలు మా నాన్న ఎందుకు కొట్టేవాడో మా నాన్నకి తెలియదు, మాకు తెలియదు. నాన్న కొడుతుంటే అమ్మ వాళ్ళింటికి వీళ్ళింటికి పరిగెత్తేది. అమ్మతో పాటు నేను పరిగెత్తేవాడిని. మీ ఆయన తాగి వైన్ షాప్ కాడ పడిపోయాడని, గుడి కాడ పడిపోయాడని, బురదలో పడిపోయాడని, డ్రైనేజ్లో పడిపోయాడని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే అమ్మ నేను వెళ్ళి నాన్నని తీసుకొచ్చేవాళ్ళం. నాన్న ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక నాకు ఏడుపు వచ్చేది. ఒకరోజు తాగి సోయి లేకుండా ఇంటికి వస్తుంటే లారీ గుద్దిందని, మీ నాన్న చనిపోయాడని చెప్పి ఎవరో వచ్చి చెప్పారు. అప్పుడు ఏం చేయాలో అమ్మకి తెలియలేదు. పాపం ఏడ్చి ఏడ్చి 10 రోజులకు అమ్మ చచ్చిపోయింది. అప్పుడు నాకేం చేయాలో తెలియలేదు. ఎవరు పెంచారో, ఎట్లా పెరిగానో తెలియదు. కొన్ని రోజులు అడుక్కున్నాను, కొన్ని రోజులు హోటల్లో పనిచేశాను.
ఎవరో మహాత్ములు నన్ను గుర్తించి అనాథాశ్రమంలో చేర్పించారు. బడిలో నేర్చుకున్న పాఠాల కంటే నా ఒంటరితనంలో నేర్చుకున్న పాఠాలే నన్ను టీచర్ని చేశారు. స్కూల్లో వినయ్ని చూశాను. వాడిలో చిన్నప్పటి నా బాధ కనబడింది. అందుకే వాడు నాలా కావద్దనుకున్నాను. నీ వెంబడి పడ్డాను. అయినా అందరి జీవితాలు నీలా అవుతాయని ఎందుకు అనుకుంటావు తమ్ముడు? తాగుబోతులందరూ మీ నాన్న సావరు, వాళ్ళ పిల్లల జీవితాలు నీలా అవ్వవు. అయినా అనాథాశ్రమంలో చదివి టీచర్ అయినావంటే నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు. నేను జాబ్ కొట్టాను కాబట్టి నువ్వు గ్రేట్ అంటున్నావు. అయినా నేను ఎన్ని అవమానాలు పడ్డానో నీకు తెలుసా? ఇండియాలో 17 కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారంటే నువ్వు నమ్ముతావా? అసలు వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. చాలామందికి తల్లిదండ్రుల ముఖాలు కూడా తెలియదు. ఎవ్వరు పట్టించుకోక కొంతమంది రౌడీలు, కొంతమంది గూండాలు, కొంతమంది దొంగలు తయారవుతున్నారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని పట్టించుకోక వదిలేసిన అందరిది. చేపని నీటిలో వేస్తే ఈదుతుంది, నూనెలో వేస్తే కాలుతుంది. తప్పు చేపది కాదు, అది ఉన్న పరిస్థితిది. మనిషి మంచివాడుగా చెడ్డవాడుగా మారుతున్నాడంటే తప్పు వాడిది కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులది. అయినా అమ్మా నాన్నల పెంపకంలో ప్రేమగా పెరిగిన పిల్లలే ఎంతోమంది తప్పుడు పనులు చేస్తుంటే ఏ ప్రేమ తెలియని వాళ్ళు తప్పు చేయడంలో తప్పేముంది బ్రో? అయినా నా గురించి అనాథల గురించి ఎందుకు కానీ అసలు నువ్వెందుకు తాగుతున్నావు బ్రో? అది చెప్పు ఫస్ట్. 10 years నుండి ఒక్కరోజు కూడా ఆపుకుంటా తాగుతున్నావంట, అది చెప్పు బ్రో. నా గురించి చెప్తా గానీ కాళ్ళు బాగా గుంచున్నాయి తమ్ముడు. గడ కూర్చుందబ్బా. పా చెప్పు బ్రో. ఇప్పుడు ఏముంటుంది తమ్ముడు, అప్పులు, బాధలు, టెన్షన్లు, వీటి వల్ల తాగుతున్నాను. అసలు టెన్షన్లు ఎందుకు? అప్పుల వల్ల, అసలు అప్పులు ఎందుకేనాయి? టెన్షన్ల వల్ల. ఎంత అప్పు ఉంది ఏంటి? 2 లక్షలు, వడ్డీతో కలిపి 5 లక్షలు అయింది. ఆ అప్పు కట్టలేక టెన్షన్ ఎక్కువై బాధతో తాగుతున్నా. రోజు ఎంత తాగుతావు? హాఫ్ తాగితే కానీ నిద్ర పట్టదు. రోజుకు 200, సంవత్సరానికి 365 రోజులు. 10 సంవత్సరాల నుండి తాగుతున్నావంటే 3650 రోజులు ఇంటూ 200, 7,30,000. నీ అప్పు 5 లక్షలు పోను 2,30,000 ఉండాలి నువ్వు తాగకపోతే. 2,30,000. అసలు తాగితే ఏమొస్తుంది బ్రో? అంటే ఏం ఫీల్ వస్తుంది నీకు? తాగుతా అసలు ఆ కిక్కే వేరు తమ్ముడు. కిక్ వస్తుందా? ఒక 4 రోజులు మందు మానేసి నీ భార్యకు ఒక చీర తీసుకుపోయివు, అప్పుడు ఆమె కళ్ళల్లో నుండి జారే కన్నీళ్ళు ఇడు. అది కిక్ అంటే. ఒకరోజు నీ కొడుకుని బయటికి తీసుకెళ్ళు, వాడికి కావాల్సినవి అన్నీ కొనివ్వు. ఆ పసివాడి ఆనందం చూడు, అది కదా అసలైన కిక్ అంటే. ఏ మందు ఇవ్వని కిక్ అది. అన్నట్టు మీ ఇంటి దగ్గర డ్రైనేజ్ కంపు బాగా వస్తుందంట కదా? అవును, బాగా వస్తుంది. అందుకే అది ఖాళీ చేసి వేరే ఇంటికి పోయినా. తాగినాక నీ దగ్గర అంతకన్నా ఎక్కువ కంపు వస్తుంది. చీ అనుకొని నీ భార్య నిన్ను వదిలేసిపోయిందా? పోలేదే. ఆ కంపు భరించుకుంటూ నీతోటే సంసారం చేస్తుంది ఆమె. అయినా అసలు ఎందుకు భరించాలి ఆమె నిన్ను?
అయినా ఆమె నిన్ను ఎందుకు వదిలేయడం లేదో తెలుసా? నువ్వు మందుకు బానిసైతే ఆమె నీకు బానిసైంది. తాగకుండా నువ్వు ఉండలేవు, నిన్ను వదిలి ఆమె ఉండలేవు. తాగడమేమో నీకు అలవాటు, నిన్ను ప్రేమించడం ఆమెకు అలవాటు. నువ్వు ఆమెని భార్య అనుకుంటున్నావు, కానీ ఆమె నిన్ను కొడుకు అనుకుంటుంది. దా ఎక్కువ ఇంటికి పో. బ్రో, రేపు వైన్ షాప్ కాడ వచ్చినాక కాల్ చేయి. హలో. తమ్ముడు, నా కోసం వైన్ షాప్ దగ్గర చూస్తున్నావా? అవును బ్రో, నువ్వు రాలేదేంటి? ఈ రోజు నుంచి నువ్వు నా కోసం వైన్ షాప్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజే నేను మందు మానేశాను. ఈరోజే మా ఆవిడకు శారీ కొనిచ్చాను. నా కొడుకుని బయటికి తీసుకొచ్చి వాడికి ఏం కావాలో అన్నీ కొనిచ్చాను. అప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఆ కిక్కే వేరప్పా. నా కొడుకు నాన్న అని నాకు ముద్దులు పెడుతుంటే ఆనందంతో ఏడ్ చేశాను. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తమ్ముడు, సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నా. సినిమా టైం అవుతుంది, నేను కలుస్తాను. బాయ్.